యూపీలోని బృందావనం సమీపంలో ఉన్న నిధివన్లో ఇప్పటికీ రాత్రిపూట శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి రాసలీలలు ఆడతాడట. అందుకే ఉదయం నుండి సాయంత్రం వరకే ఈ నిధివన్ ప్రవేశముంటుంది. సంధ్యాసమయం కాగానే నిధివన్ను మూసివేస్తారు. ఆ తర్వాత ఎవ్వరూ అక్కడ ఉండరు. చివరకు నిధివన్లో ఉండే పక్షులు కూడా సంధ్యాసమయం కాగానే అక్కడ్నుంచి వెళ్ళిపోతాయి. ఒకవేళ ఎవరైనా నిధివన్లో రాత్రిపూట ఉండి శ్రీకృష్ణ రాసలీలలను దొంగతనంగా చూడాలని ప్రయత్నిస్తే వారి సంగతి అంతేనట. 10 ఏళ్ల కింద జయపూర్కు చెందిన ఓ కృష్ణభక్తుడు ఇక్కడ ఏం జరుగుతుందో చూడాలని దొంగతనంగా అక్కడే ఉండిపోయాడట. రాత్రి ఏం జరిగిందో తెలియదు కాని తెల్లవారేసరికి నిధివన్ ప్రవేశద్వారంలో అతను అచేతన అవస్థలో పడి ఉన్నాడు. ఆ తర్వాత అతను పిచ్చివాడిగా మారిపోయాడట. అలాగే గతంలోనూ ఓ భక్తునికి ఇలాగే జరిగిందట. శ్రీకృష్ణుడి రాసలీలలు చూడాలని ప్రయత్నించి పిచ్చివాడయ్యాడట. నిధివన్ లోపల రంగ్మహల్ ఉంది. ఇక్కడ రోజూ రాత్రిపూట శ్రీకృష్ణుడు రాధ కలిసి వస్తారట. అందుకే రంగ్మహల్లో ఉండే గంధపు మంచాన్ని ప్రతిరోజూ సాయంత్రంలోపే అలంకరిస్తారు. మంచం పక్కనే ఒక చెంబులో నీరు, రాధ కోసం అలంకార సామాగ్రి పెట్టటం ఆనవాయితీగా వస్తుంది. అంతేకాదు, ఇక్కడ మరో విశేషమేంటంటే తెల్లవారగానే రంగ్మహల్లోని మంచంపైన దుప్పట్లు అస్తవ్యస్తంగా ఉంటాయట. అలాగే చెంబులోని నీరు ఖాళీ అయిపోతుంది. దీని వెనుక రహస్యమేంటో ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. అందుకే దీన్ని శ్రీకృష్ణ లీలగా భావిస్తారు. నిధివన్లో మరో వింత ఏంటంటే ఎక్కడైనా చెట్లు పైకి ఎదుగుతాయి, ఇక్కడ మాత్రం చెట్లు కిందకు పెరుగుతాయి, అంటే భూమిలోకి. ఇక నిధివన్లో అన్ని తులసి చెట్లే ఉంటాయి. అవి కూడా జంటగా కలిసే ఉంటాయి. ఏ చెట్టును చూసినా ఇలాగే జంటగా కనిపిస్తాయి. ఇంతకు దీని వెనక విశేషమేమిటంటే ఈ తులసి చెట్లే గోపికలట. సాయంత్రం కాగానే తులసి చెట్లన్నీ గోపికల రూపంలో మారిపోతాయట. ఉదయం కాగానే శరామామూలుగానే తిరిగి తులసి చెట్ల రూపంలోకి వెళ్ళిపోతాయట. అందుకే నిధివన్ నుండి తులసి మొక్కలకు చెందిన చిన్న ఆకును కూడా తీసుకుపోనివరు. ఒకవేళ అలా ఎవరు తీసుకుపోయినా వారికి అరిష్టమట. ఇక నిధివన్కు సమీపంలో స్థానికుల ఇళ్ళు ఉన్నాయి. అయితే ఆ ఇళ్లకు కిటికీలు ఉండవు. ఎందుకంటే నిధివన్ వైపు వారి చూపు ఉండకూడదని కిటికీలు పెట్టరట. ఒకవేళ ఎవరైనా కిటికీలు పెట్టినా వాటి నుండి నిధివన్ వైపు మాత్రం రాత్రిపూట చూడనే చూడరు. నిధివన్లో రాత్రిపూట జరిగే రాసలీలలను చూడాలనుకోవటం పాపంగా భావిస్తారు స్థానికులు. అందుకే ఇళ్లకు కిటికీలు లేకుండా జాగ్రత్త పడతారు. मधुबन में जो कन्हैया किसी गोपी से मिले, कभी मुस्काए कभी छेड़े कभी बात करे, राधा कैसे न जले, राधा कैसे